మేము ఉంటేనే కదా మీకు బాగుంటది. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి. ఈ అర్ధరాత్రి మీద వస్తే ఏమో తప్పులో డొంకలోని ఎవరు ఏం చేస్తారన్నా కూడా ఇంటికి వచ్చేదాకా కూడా మాకు భయంగా ఉంది. మేము ఎంతో బాధపడుతున్నామండి వాళ్ళ గురించి. ఇవ్వకపోయినా పర్లేదండి, మీరు పెడతారంటే ఆశ పడతారంటే భయం. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి, పత్తిపాటి సత్యప్రభ గారికి నమస్కారం అండి. ఇక్కడ ఈ వీడియోని చూసి వాళ్ళు అందరూ కూడా నమస్కారం అండి. మా పేదోళ్ళు బాధలో సమస్యలు కూడా మీరు అందరూ కూడా ఆలకించి మీరందరూ కూడా ఎవరు చూసినా కూడా వాళ్ళు కూడా ఈ ప్రతి వీడియోలో కూడా పెట్టండి, పెట్టి మా సంస్కారానికి పరిష్కారం కూడా చూపించండి. బాబు మా ఊళ్ళో రోడ్లు లేవండి, నీళ్ళు లేవండి. భూమి లేని వాళ్ళం కాబట్టి ఇక్కడికి వచ్చి కట్టుకున్నామండి. ఇవాళ నీళ్ళు లేక ఎంతో బాధలు పడతా తలమాల తాగట్లేదు కట్టుకున్నామండి. ఇప్పుడు ఈ మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని కొందరు అంటున్నారండి. ఆటోలు ఎత్తుకుని మొత్తం 20 మంది వెళ్ళామండి. అలా తిరిగి తిరిగి మాకు సంబంధం లేదంటున్నారండి. ఉంటే ఉండాలి, పోతే ఉంటాయి. లేదండి, ఇది సీతంపేటకి సంబంధించి లేదండి, కత్తిపూడికి సంబంధించి లేదండి. ఎవరితో ఏ నాయకులతో మాట్లాడాలో కూడా మాకు తెలియదండి. అంతే కాబట్టి మీరు అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అందరూ కూడా చూసండి, మా సమస్య పరిష్కారం కూడా చెప్తే చాలా మీకు రుణపడి ఉంటామండి. అంటే ఇక్కడ అనామతిగా ఉన్నారా మరి నాయకులు వాళ్ళ తప్పు జరుగుతుందా మరి?